గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఈటెల అన్నారు. గజ్వేల్లో అనేక మంది కేసీఆర్ బాధితులు ఉన్నారు. వారి మేలు కోసమే ఇక్కడ పోటీ చేస్తున్నాను అన్నారు. కాబట్టే గజ్వేల్లో గెలుపు ఖాయం అంటున్న బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు కేసీఆర్పై కాలు దువ్వి చలో అంటూ తొడలు కొట్టి ఇక్కడ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. గజ్వేల్లో ఓటమిరిగా నేతలు ఇద్దరు కూడా అటు కేసీఆర్ ఇటు ఈటెల రాజేందర్. ప్రస్తుతానికి ఈ పోటీకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ప్రచారం ఏ విధంగా సాగుతుంది, రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా ఉండబోతాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఏ విధంగా ఉండబోతుంది, మీరు ముందుకు ఏ విధంగా సాగుతున్నారు? నేను బందారం, అదేవిధంగా అంకిరెడ్డిపల్లె, బందారం, అంకిరెడ్డిపల్లె, దుద్దడ 3 గ్రామాల్లో మీరు చూసినారు. గ్రామస్తులంతా కలిసి హారతి ఇచ్చి తిలకం దిద్ది పూల వర్షం కురిపించి ఈ దఫా నిన్నే గెలిపించుకుంటాం బిడ్డ, నువ్వు 20 ఏళ్ళుగా నేను చూస్తున్నాం, నువ్వు కొట్లాడుతున్నావు, తెలంగాణ కోసం కొట్లాడినావు, మంత్రిగా కూడా బాగా సాయం చేసినావు, 100% గెలిపించుకుంటానటువంటి మాట కనబడతావు. ముఖ్యంగా ఇక్కడ ఏం సమస్యలు కనిపిస్తున్నాయి, ఎటువంటి అంటే అద్భుతమైన అభివృద్ధి జరిగింది ఇక్కడ అని చెప్పి కేసీఆర్ కానీ అధికార పార్టీ నాయకులు అని చెప్తా ఉన్నారు. అంటే మీరు ఇక్కడ ఎటువంటి సమస్యలు గుర్తించారు? ఎక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టేయలే, ఎక్కడ రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేయలే. ఇప్పుడు పోయిన బందారం, అంకిరెడ్డిపల్లె, అదేవిధంగా ఈ ప్రాంతాలకు ఎక్కడ సిర్లలో నీళ్ళు రాలే, నిరుద్యోగ పిల్లలకు ఉద్యోగాలు రాని బాధ, వాళ్ళకు వృత్తి ఇచ్చేటువంటి ఏ సమస్య కూడా పరిష్కారం కాలే. కేవలం తన ఫామ్ హౌస్ చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్లు 4 లేన్ రోడ్డు చేసుకొని బాగుపడ్డాడు. తన చుట్టుపక్కల ఆఫీసులు కట్టుకొని అభివృద్ధికి కనబడ్డది, కానీ ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. అభివృద్ధి లేకపోగా దళితులకు 3 ఎకరాల భూమిని దేవుడరు, కానీ అనేక జాగాలలో అనేక ఊళ్ళల్లో ఆనాడు అసైన్మెంట్ చేయబడ్డ భూములు, ఆనాడు ప్రభుత్వపరమైన భూములు ఏవైతే సాగు చేసుకుంటారో ఆ భూములన్నీ కూడా గుంజుకొని పెద్దలకు కట్టబెట్టే నీచమైన పని ఒడిగట్టిండు. అందుకని ఇవాళ అనేక రకాల సమస్యలు, అంటే ఏ గ్రామంలో కూడా కేసీఆర్ పట్ల ఒక పాజిటివ్ దృక్పథం లేదు. అన్నిటికంటే మిక్కిలి ఢిల్లీకి రాదని తల్లి కొడుకు, మేము ఇన్నిసార్లు ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే కనీసం మా ఊళ్ళలోకి వచ్చిన పాపాన పోలేదు. మాకు ఆపద వచ్చినా సంపద వచ్చినా మేము పలానా జగన పోవాలి అనేటువంటి భావననే మర్చిపోయినాం. అందుకని అట్లాంటి అహంకారంతో కూడుకున్నటువంటి మా ఎమ్మెల్యేకు, మా ముఖ్యమంత్రికి ఓడగొట్టడమే మా ఎజెండా అనుకుంటున్నాం. పేదలకు 1 రూపాయి ఖర్చు లేకుండా మంచి ఇంగ్లీష్ మీడియం నాణ్యమైన విద్యను అందించే బాధ్యత మాదే. పేదవాళ్ళు వైద్యానికి లక్షల రూపాయలు తగిలేసి అప్పుల పాలవుతున్నారు. కాబట్టి పేద కుటుంబాలకి రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందించే జిమ్మదారి మాదే. ఇవాళ పెన్షన్లు 1 ఓటు 2 పెన్షన్లు, ముసలోళ్ళు ఉంటే భార్య కొత్త భర్తకు రాదు పెన్షన్, భర్త కొత్త భార్య రాదు, ఇద్దరికి పెన్షన్ ఇచ్చే జిమ్మదారి మాదే. ఇవాళ రైతాంగానికి ఆదుకోవడం కోసం మా పార్టీ ఒక గొప్ప మేనిఫెస్టో కూడా తయారు చేస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ భారతీయ జనతా పార్టీ వస్తేనే అమలవుతాయి. ఏకగ్రీవ తీర్మానాల పేరుతో వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, దానిపై మీ స్పందన? ఎక్కడ ఏకగ్రీవ తీర్మానాలు లేవు. తీర్మానాలు ఉంటే మా కోసం ఉన్నాయి. అనేక గ్రామాలలో మేము రాజేంద్రకే ఓటేస్తామని చెప్పి ఏకగ్రీవ తీర్మానం మా కోసం లేదు తప్ప వాళ్ళకు లేవు. ఇది పరిస్థితి. ఏదైతే కేసీఆర్ మభ్య పెడతాడు తప్ప పాలనలో ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు గ్రామాల్లో అందలేదు. అది స్వయాన కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో కూడా అభివృద్ధి జరగలేదు, ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టలేదు, రైతులకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందలేదు. కాబట్టి ఈ దఫా నన్ను ఖచ్చితంగా గజ్వేల్ ప్రజలు ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు, నన్ను గెలిపిస్తారని చెప్పి ముందుకు సాగుతా ఉన్నారు ఈటెల రాజేందర్. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో రాజు, గజ్వేల్ నుంచి.